కంటోన్మెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. ఎస్సీ రిజర్వ్ కోటా కింద అవకాశం. దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న అద్దంకి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. అద్దంకి గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు. నేను అనుకోవడం అయితే అద్దంకి దయాకర్ కి కంటోన్మెంట్ స్థానం ఇచ్చే అవకాశం కనబడట్లేదు నాకున్న సోర్స్ ప్రకారంగా. వీళ్ళు చాలా క్లియర్ గా అక్కడ కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అన్న ఉద్దేశంతో మొన్నటి 2023 ఎలక్షన్ లో సెకండ్ ప్లేస్ లో బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థి శ్రీ గణేష్ ఉన్నాడు. సో ఆయన్ని మాట్లాడి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఆయనని పార్టీలోకి తీసుకున్నారు. ఆల్రెడీ పార్టీలోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని కలిసిండు, హామీ ఇచ్చిండు. మనం కూడా ఇంటర్వ్యూ చేసినాం ఆయనని. సో ఆయనని ఎవరినైతే చేర్చినారో వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం. ఆయన టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, మరి లాస్ట్ మినిట్లో ఏమైనా జరిగితే చెప్పలేం కానీ సో ఇప్పటి వరకు వాళ్ళకున్న ఆలోచన అయితే శ్రీ గణేష్ ని కంటోన్మెంట్ నుంచి బరిలోకి నిలపాలన్న ఆలోచనతోనే ఉన్నారు. మరి దయాకర్ సిచ్యువేషన్ ఏంటి అంటే అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీగా ఇచ్చి ఏదో రకంగా ఎమ్మెల్సీ చేసుకొని మంత్రిగా చేయాలన్న ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకవేళ మంత్రి ఇమీడియట్ గా చేసినా 6 నెలల లోపు ఆయన్ని చట్టసభల్లో సభ్యుడిగా చూపించాల. సో తర్వాత చూపించుకునే అవకాశం ఏదో రకంగా చేస్తారు. సో ఆయనకి ముందుగానికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ని మంత్రిని చేయాలన్న ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడు ఈ బ్యాచ్ ఉన్నది కదా, ఈ మన నల్గొండ రెడ్డి బ్యాచ్, ఈ నల్గొండ రెడ్డి బ్యాచ్ ఒప్పుకోవాలా? వాళ్ళు ఏమంటున్నారు, ఒక్క అద్దంకి దయాకర్ వదిలిపెట్టి మిగతాది ఏమన్నా మాట్లాడు. దీంతో రేవంత్ రెడ్డి కూడా స్టెప్ వేయలేని పరిస్థితి. ఇప్పుడు హైకమాండ్ కూడా ఒప్పించి మీ నల్గొండ నుంచి కాదులే, నేను ఏదో రకంగా ఆయన్ని వేరే దగ్గర నుంచి ఎమ్మెల్సీగా చేసే ప్రయత్నం చేస్తా, మీరు వదిలేయండి అని వాళ్ళకి చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ కంటోన్మెంట్ సీట్లో మాత్రం ఆయన పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అన్నది నాకున్న సోర్స్. సో అక్కడ ఆయన్ని కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ నే బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మొన్న జరిగిన ఎలక్షన్ లో బీజేపీ నుంచి పోటీ చేసి ఆయన దాదాపు 42,000 ఓట్లు సంపాదించిండు. 17,000 ఓట్ల మెజారిటీతో ఆయన ఓడిపోయిండు. మెజారిటీతో లాస్ట్ టైం అంతా గెలిచింది, ఆయన ఓడిపోయిండు. సో బలమైన క్యాండిడేట్ ఆయన. కొంత ఆయన చేసిన కార్యక్రమాలు అవన్నీ ఆయన కొంత అడ్వాంటేజ్ గా ఉన్నాయి కాబట్టి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది.